దేవుని వాక్యము అన్నిటికన్నా చాలా విలువైనదిగా మనం చూస్తున్నాం. చాలా మంది దేవుని వాక్యముని మర్చిపోతున్నారు. ఒక బైబిల్ గ్రంథం కొనుక్కోవడానికి చాలా మంది ఆలోచిస్తున్నారు. చాలా మంది అనుకునేదంటే బైబిల్ గ్రంథం ఫ్రీగా ఇస్తే తీసుకుందాంలే అనుకునే వాళ్ళు ఆశీర్వాదం కాదండి. బైబిల్ గ్రంథంని కొని దాన్ని ధ్యానించడం ద్వారా చాలా విలువైన ఆశీర్వాదము మీరు పొందుకుంటారనే విషయం మీరు గమనించాలి. నేను వాడే బైబిల్ 2500 రూపాయలండి. ఎంతండి? 2500 రూపాయలు ఖరీదైన బైబిల్ కొంటాను నేను. ఎందుకంటే అది లోకంలో అన్నిటికన్నా విలువైంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యముతో మీరు రావాలి. ఆ వాక్యము కలిగిన దేవుని ఆరాధించాలి. ఆ వాక్యాన్ని వినాలి. మీరు రూపాంతరం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ బైబిల్ గ్రంథం తీసుకుందాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయం. ఈ అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఈ యొక్క అపోస్తల కార్యాన్ని రాసింది అపోస్తలుడైన లూకా. ఈ లూకా ఆయన ఒక డాక్టర్ అన్నమాట. ఈజ్ అ ఫిజిషియన్. కొన్ని వేల సంవత్సరాలకు ముందు ఒక జ్ఞాని, ఒక మెడికల్ డాక్టర్గా ఆయన పరిచయం చేసుకుంటూ వచ్చాడు. ఈ డాక్టర్ గారు 2 పుస్తకాలు రాశాడు. మొట్టమొదటి రచించిన పుస్తకం పేరు లూకా సువార్త. ఈ పుస్తకానికి లూకా అని పెట్టడానికి కారణం ఎందుకంటే లూకా అనే వ్యక్తి రాశాడు కాబట్టి దానికి లూకా సువార్త అని పెట్టడం జరిగింది. అయితే ఈ అపోస్తల కార్యము అనే పేరు పెట్టే సమయంలో దీని గురించి చాలా చర్చలు జరిగాయి. దీనికి ఏం పేరు పెడదాం? లూకా 2వ పుస్తకం అని రాద్దామా, లూకా రాసిన కార్యాలను రాద్దామా, లేకపోతే లూకా 2వ పుస్తకమో లేకపోతే ఇంకోటి రాద్దామని చాలా చర్చలు జరిగాయి. ఆఖరిగా వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది అపోస్తల కార్యము అని రాశారు, కానీ ఇది అపోస్తల కార్యము కాదండి. ఇది పరిశుద్ధాత్మ కార్యాలు కలిగిన పుస్తకం. ఆమె చెప్పండి, ఆమె. ఇది పరిశుద్ధాత్మ కలిగిన పుస్తకం. దీనికి అపోస్తల కార్యం అని పెట్టారు, కానీ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాట్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్. ఆ విషయాన్ని మనము గమనించాలి. ఈ 1వ అధ్యాయంలో ఆయన అపోస్తలుడైన పౌలు ఆయన ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. యేసు ప్రభు వారు ఏమైతే బోధించాడో దాని ప్రకారము ఆయన చేశాడు అని చూస్తున్నాం. దేవుని బిడ్డలైన వారమే మనము దేవుని వాక్యాన్ని చదవడం మాత్రం కాదు, కానీ ఆ వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలి. క్రీస్తు రూపంలో మార్చబడాలి. క్రీస్తు స్వరూపంలో మార్చబడాలి. క్రీస్తు స్వరూపంలో మార్చబడిన మనం ఈ లోకానికి ఆయన యొక్క వెలుగుని ప్రతిబింబించే వాళ్ళగా ఉండాలి. We should reflect the light that is shining apart from the natural light that we can see. లోకంలో చూసే వెలుగు కన్నా దేవుడి వెలుగు చాలా గొప్పది. అందుకని యేసు ప్రభు వారు అన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కారణం ఎందుకంటే ఈ వెలుగుగా మూల కారణము యేసు ప్రభువే ఉన్నారు. ఆయన బిడ్డలుగా మనము లోకములో వెలుగుగా ఉండాలి. ఆయన కన్నా గొప్ప కార్యాలు చేసే సేవకులుగా ఉండాలి. ఆయన లాగా ఉండాలనుకున్నారు, కానీ ఆయన కన్నా తక్కువగా ఉండాలని కాదు. కానీ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు ప్రభువారు ఏమైతే చెప్పాడో, ఏమైతే బోధించాడో దాని ప్రకారమే చేశాడు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అదే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదివిందాం. ఓ తిమోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 3 వచనాల్లో యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచే విషయం ఏంటంటే ఆయన ఏమైతే తెలియపరిచాడో దాని ప్రకారం ఆయన చేశాడంట. అది మాత్రం కాకుండా ఇక్కడ చాలా చక్కటి విషయం చెప్తున్నారు. యేసు ప్రభువారు ఆయన పునరుత్థానమయ్యారు.
యేసు ప్రభువారు అందరిలాగానే ఆయన ఈ లోకంలో ఒక గొర్రె పిల్లగా నీ కొరకై నా కొరకై ఆ ఘోరమైన సిలువను మోసి ఆయన మన కొరకై మరణించాడు. మన పాపము నుంచి పరిహారము పొందుకోవడానికి ఆయన సిలువలో ఆయన గొప్ప త్యాగాన్ని చేశాడు. ఆ సిలువలో చేసిన త్యాగము ద్వారా సర్వ మానవుడిని ఆయన రక్షించుకోవడానికి వీలు కలిగింది. కాబట్టి యేసు ప్రభువారు ఆయన సిలువలో మరణిస్తూనే అందరిలాగా ఆయన భూస్థాపన చేశారు. ఆయన ఇంకా ప్రత్యేకమైన భూస్థాపన చేశారు. ఏంటంటే ఆ యొక్క సమాధికి సీల్ వేశారు, అక్కడ పండ్రుతుల్ని ఉంచారు. ఒకవేళ ఎవరైనా శరీరాన్ని తీసుకువెళ్ళిపోతారేమో 3వ రోజు అని చెప్పి చాలా జాగ్రత్తగా కావలుగా ఉంచారు. అయితే యేసు ప్రభువారు ఆ పెద్ద రాయిని 3వ రోజు తొరలించి ఆయన చక్కగా సజీవుడిగా ఆయన తిరిగి లెగిశాడని లేఖనాలు తెలియపరుస్తుంది. అది మాత్రం కాకుండా యేసు ప్రభువారు తిరిగి లెగిసిన తర్వాత ఆయన 40 రాత్రులు పగలు ఈ భూమిలో ఉన్నారు. 1 రోజు 2 రోజులు అవుతే ప్రజలు మాయ మాటలు చెప్పొచ్చు. 40 రాత్రులు పగలంటే 1 మాసము 10 నెలలంటే సాధారణమైన విషయం కాదు. అన్ని రోజులు కూడా యేసు ప్రభువారు ఈ యొక్క భూమిలో ఆయన సంచరిస్తూ అనేక సూచక్రియలు అద్భుత కార్యాలు చేసినట్టుగా లేఖనాలు తెలియపరుస్తూ ఉంది దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభువారు ఈ యొక్క ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా యోహాను సువార్త తెలియపరచాడు. అదేలాగా బాప్టిజం ఇచ్చి యోహాను తెలియపరచాడు. ఏంటంటే నేనైతే నీటి బాప్టిజం ఇస్తున్నాడు, కానీ నా వెనక వస్తున్న వారు ఆయన పాదాలు లేకపోతే ఆయన జోళ్లు తాకడానికి కూడా అధిక అర్హత లేని వాడిని నేను. కాబట్టి నేనైతే నీటి బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని ఆత్మతోనూ అగ్నితోనూ ఆయన ఏం చేస్తాడు, బాప్టిజం ఇస్తానని వాగ్దానము ఇక్కడ నెరవేర్చబడిన కాలానికి వచ్చి ఉన్నాం. అందుకని 4వ వచనంలో యేసు ప్రభువారు అక్కడ కూడి ఉన్న వారికి చెప్తున్నాడు, మీరు తండ్రి ఇచ్చిన వాగ్దానమని నెరవేర్చబడినట్లు మీరు ఇక్కడ కనిపెట్టాలి. యెరూషలేము విడిచి ఎక్కడ వెళ్ళదండి, మీరు కనిపెట్టాలి. కనిపెట్టే అనుభవం అనేది చాలా కష్టం అండి. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం కనిపెట్టడం చాలా కష్టం. అలాంటి రోజు రిజల్ట్స్ వస్తుందని చెప్పినప్పుడు ఆ రోజు ఎలా ఉంటుందంటే గుండి వేగంగా కొట్టుకుంటుంది. ఏమవుతుందా నా రిజల్ట్, అలా ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా, ఎన్ని మార్కులు వస్తాయో చాలా మంది చాలా ఆందోళన పరిస్థితికి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ చాలా చక్కటి విషయం చెప్తున్నాడు. ఇంతకాలం 3.5 సంవత్సరాలు పేతురు యోహాను మిగతా 11 మంది శిష్యులు మీరంతా నాతో ఉన్నారు, కానీ మీరు కనిపెట్టే సమయానికి వచ్చి ఉన్నారు. దేర్ ఇస్ అ వెయిటింగ్ ప్లేస్. కాబట్టి కనిపెట్టే సమయంలోకి శిష్యులందరూ వచ్చి ఉన్నారు. అలాగనే మీరు కనిపెడుతున్నారు, కనిపెట్టే సమయానికి వచ్చి ఉన్నారు. ఆలోచించి చూడండి, కనిపెట్టే సమయము వచ్చి ఉందని చెప్పాడు. అలాగని యేసు ప్రభువారు ఆయన వాగ్దానము చేసిన ప్రకారముగా ఆయన తెలియపరిచిందంటే, యు హావ్ హర్డ్ ఫ్రమ్ మీ, for John truly baptized with water, but you shall be baptized with Holy Spirit not many days from now. యోహాను బాప్టిజం ఇచ్చి యోహాను తెలియపరిచినట్టుగా మీకు నీటి బాప్టిజం ఇచ్చాడు, కానీ ఇంకా త్వరలో మీరు కొద్ది రోజులు పరిశుద్ధాత్మ బాప్టిజం ని పొందుకుంటారు. బాప్టిజం అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు పెళ్లి చేసుకోవాలంటే పాస్టర్ గారు పెళ్లి చేయాలంటే నీటిలో వెళ్ళి పాస్టర్ గారు ముంచేస్తున్నారంటే నీటిలో మునిగొద్దాం అనే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోతున్నారు. కాబట్టి బాప్టిజం తీసుకోవడం ద్వారా మీరు పరలోక రాజ్యం వెళ్ళరండి. ఆ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలాగన్నట్లయితే ఆ యొక్క మనకి పుష్కరాలకి మనకి తేడా ఏముంది? ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి అడిగారు, బ్రదర్ పుష్కరాలకి మనకి తేడా ఏముంది? వారు నీళ్ళ మునుగుతున్నారు, ఇక్కడ పాస్టర్ గారు ముందు చేస్తున్నారు, వారికి మనకి తేడా ఏమో ఉంది అని అడిగారు. అక్కడ పాప క్షమాపణ వస్తుందంట, మోక్షం వస్తుందంట. ఇక్కడ ఏమంటున్నా పాప క్షమాపణ వస్తుంది, మోక్షం వస్తుంది అంటున్నా. ఇది ఎలాగండి అనే విషయాన్ని లేఖన పూర్వకంగా నాకు తెలియపరచండి అన్నారు. చాలా సంతోషమైంది. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవడం తప్పు కాదు దేవుని బిడ్డలారా. అది ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక పుష్కరాలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి రాజమండ్రి వచ్చింది, ఇంకొకసారి ఇంకొక ప్రాంతం వస్తుంది, వచ్చే సంవత్సరంకో, దాని తర్వాత సంవత్సరం ఇంకో సంవత్సరం వస్తుంది, ఆ తర్వాత 12 సంవత్సరాల తర్వాత మరలా మనకి వస్తూనే ఉంటుంది. ఇంకా కొంతమంది ఆ యొక్క హిందూయిజంలో ఆ పూజారులు ప్రతిరోజు వెళ్ళి వాళ్ళు మునుగుతూ ఉంటారు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం బాగా ఆలోచించాల్సి ఉంది, నీటిలో మునగడం ద్వారా మన పాపాలు పోతాయా, లేకుంటే నీటిలో మునగడం ద్వారా మన పరలోక రాజ్యం
వెళ్తామంటే నాతో రండి, ప్రతిరోజు మనకి మంచి కాలువలు ఉన్నాయి, ప్రతిరోజు మునిగొద్దాం. అది కాదండి దేవుడి వాక్యం చెప్పేది. ఎవరైతే యేసు ప్రభు దేవుడిని నమ్మారో, యేసు ప్రభు వారు పరలోక రాజ్యం విడిచిపెట్టి భూమికి వచ్చి ఈ సర్వాన్ని ఆయన సృష్టించాడు. నీ కొరకే, నా కొరకే, మన పాపాల కొరకే యేసు ప్రభు వారు సిలువలో మరణించి ఆయన తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యం వెళ్ళి ఉన్నాడు, త్వరగా వస్తాడని నమ్ముతూ, దేవుని వాక్యంని నమ్ముతూ, నేను పరలోక రాజ్యం ప్రజగా ఈ రోజు నుంచి యేసుని స్వీకరించాను కనుక నా పేరు జీవ పుస్తకంలో రాయబడి ఉంది, నేను పరలోకపు వాసుడుగా మారబడి ఉన్నానని చెప్పి ఒప్పుకొని వాడు రక్షించబడతాడు. అక్కడికి అవ్వకూడదండి. అది నీ వ్యక్తిగతంగా చేసే ఒక అగ్రిమెంట్. అది చేసిన తర్వాత ప్రజలందరికీ తెలియడానికి అగ్రిమెంట్ జరుగుతుంది అనమాట. ఎక్కడ అగ్రిమెంట్ జరుగుతుంది? నీటిలోకి తీసుకువెళ్ళి ఒక వ్యక్తిని, ఒక దైవ సేవకుడు, అభిషక్తులు వాళ్ళు ఏం చేస్తారు, తూతూ మంత్రాలు ఇలా కాదండి, తూతూ మంత్రాలని పని. ఆ వ్యక్తి చనిపోతున్నాడు, క్రీస్తునందు మరణిస్తున్నాడు, తన పాత జీవితం అంతా పోతుంది. తిరిగి లెగిసినప్పుడు సమస్తము నూతనమాయెను. కాబట్టి బాప్టిజం తీసుకోవడం ద్వారా పరలోక రాజ్యం వెళ్ళాం, కానీ బాప్టిజం ముందు జరిగే విషయాన్ని బట్టి పరలోక రాజ్యం వెళ్తాం. ఇప్పుడు ఒక మా యొక్క శశి ఉందనుకోండి, శశి దగ్గర 1 ఎకరా భూమి ఉంది. శశితో చెప్తానమ్మా, నాకు 1 ఎకరా భూమి ఇవ్వమ్మా అంటే ఇచ్చేస్తాను పాస్టర్ గారు, ఎంతమ్మా అంటే 10 లక్షలు అన్నది. చాలా సంతోషం. ఇదిగమ్మా ఒక 500 రూపాయలు, నేనేం చేస్తాను, 500 రూపాయలు ఇచ్చి నేను ఖాయం చేసుకుంటాను. ఆ భూమి నాకే అడ్వాన్స్ గా టోకెన్ అడ్వాన్స్ అని 500 ఇచ్చాను. 500 ఇవ్వడం ద్వారా నాకు సొంతమైందా? లేదు. దాని అగ్రిమెంట్ పేపర్లను చూసిన తర్వాత ఆ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అవ్వాలి? ఆవిడ పేరు మీద, నా పేరు మీద, నా పేరు మీద అవ్వాలి. అదే నీటి బాప్తిసం అనేది. అర్థమైందా? ఫస్ట్ ఒప్పుకోవడం, ఆ యొక్క అడ్వాన్స్ పే చేయడం, అది మనము నోటితో ఒప్పుకుంటే యేసు ప్రభువే దేవుడు రక్షకుడు అని చెప్పడమే. అప్పుడే మనము దేవునితో లింక్ అయి ఉన్న ఆ లింకు లోకమంతటికి తెలియడానికి ఆధారపూర్వకంగా నేను రక్షించబడడానికి నీటి బాప్తిసం తీసుకుంటా. అర్థమైందా? పుష్కరాలకి మనకి తేడా ఏంటని ఇప్పుడు ఇంకా లోతుగా వెళ్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నీటి బాప్తిసం మాత్రం కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటారు. ఇక కొన్ని రోజుల్లో యేసు ప్రభు వారు ఆయన సిలువ వేయబడే సమయంలో, పస్కా పండుగ సమయంలో ఆయన సిలువ వేయబడాడు. పస్కా పండుగ నుంచి పెంతెకోస్తు దినం వరకు ఎన్ని రోజులు అంటే 50 రోజులు. కాబట్టి యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత 3 రోజులు ఆయన సమాధిలో పెట్టబడారు. ఆ 50లో 3 తీస్తే ఎన్ని రోజులు అయిందండి? 47 రోజులు. ఈ 47 రోజుల్లో యేసు ప్రభు వారు 40 రోజులు భూమిలో సంచరించాడు. ఈ 47లో 40 తీస్తే ఎంత ఉందండి బ్యాలెన్స్? 7 ఉన్నాయి. ఈ 7 రోజులు వాళ్ళు అపోస్తులైన శిష్యులు మిగతా వారు పై గదిలో కనిపెట్టారండి. వాళ్ళు ఎక్కువ రోజులు కనిపెట్టలేదు. 7 days మాత్రమే వాళ్ళు పై గదిలో కనిపెట్టినప్పుడు దేవుని ఆత్మ వారి దగ్గరికి వచ్చింది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. యేసు ప్రభు వారు ఆ విషయాన్ని ఆయన ఆరోహమై వెళ్ళక ముందు ఆయన బహిరంగంగా శిష్యులందరికీ తెలియపరచాడంటే, వీరు శక్తిని పొందుకున్నప్పుడు మీరు యెరూషలేమును, యూదయందును, సమరయందును భూ దిగంతరములు నాకు సాక్షులై ఉందురు. అది దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడిచ్చిన వాగ్దానం సంఘానికి, దేవుడిచ్చిన వాగ్దానం నీ గురించి ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే బాప్టిజం పొందుకొని దేవుని ఆత్మ ద్వారా నింపబడతారో, మీరు అక్కడ తాగరు, మీ గ్రామం తాగదు. అది భూ దిగంతరములు మీకు సాక్షులుగా మారుతారు. You will become witness not only to your village or to your mandal or to your district or your state or the nation, but throughout the world. అది దేవుడిచ్చిన ఒక గొప్ప వాగ్దానమై ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ విషయం చెప్తూ యేసు ప్రభు వారు తేరి చూస్తుండగా ఆయన పరలోక రాజ్యం ఎత్తబడారు. ఆ తర్వాత ఆయన ఎలాగో వెళ్ళాడో అలాగూ తిరిగి వస్తానని చెప్పారు. ఈ శిష్యులందరూ కూడా ఏం చేశారంటే 12వ వచనం నుంచి పై గదికి వెళ్ళిపోయారు. పై గదులు వెళ్ళి కనిపెడుతున్నారు. అంటే ఆ కాలంలోనే మేడ ఇల్లు ఒకటి ఉంది కాబట్టి ఆ మేడ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉంటూ ఈ 120 మంది దేవుని మొరపెడుతున్నారు.
దాంట్లో ప్రత్యేకంగా ఇక 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోయాడు కనుక అతను డబ్బు కోసం బ్రతికాడు, డబ్బు కోసం సేవ చేశాడు, డబ్బు కోసం జీవించాడు కనుక, డబ్బు కోసం ఏమైనా చేయగలిగాడు కనుక యేసు ప్రభుని కూడా అమ్మేశాడు యూదాసు ఇస్కరియోతు. ఆఖరిగా ఆ డబ్బుతో కొన్న భూమిలో తను గురేసుకొని చచ్చిపోయాడంట. ఎంత భయంకరం చూడండి. అది శాపకరమైన భూమిగా తన గురించి రాయబడి ఉంది. అది శాపకరమైన భూమి. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన్ని అమ్మిన డబ్బు ద్వారా కొన్న భూమి. అదే స్థలం అంట తను పొట్ట ఇరిగిపోయేలా చచ్చిపోయాడు ఊరేసుకొని. ఎంత భయంకరం చూడండి. ఆ శిష్యుడు స్థానంలో వీళ్ళేం చేశారంటే లాట్లు వేసారన్నమాట, సీటీలు వేసారు. వేసి ఒక శిష్యుడు తీసుకున్నప్పుడు ఆయన పేరు మత్తయి అని చెప్పబడిన ఒక శిష్యుడిని తీసుకున్నారు. ఈ మత్తయి అనే శిష్యుడు మిగతా 11 మంది వీరితో కలిసి దాదాపు 188 మంది వీళ్ళందరూ కలిసి యేసు ప్రభు తల్లి మిగతా స్త్రీలు వీరందరూ కలిసి ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? ఆ పైగదులు కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసేటప్పుడు స్త్రీలందరూ కూడా అక్కడ ఉన్నారు. ఈ కాలంలో చాలా మంది బోధిస్తారు స్త్రీలు పరిచర్య చేయకూడదు. కడేసి ఆఖరి దినాల్లో లోకమంతట్లో అందరినీ దేవుడు వాడుకుంటాడు, అందరినీ వాడుకోవాలి దేవుడు. కాబట్టి దేవుడు పురుషులని ఒకలాగా స్త్రీలని ఒకలాగా కాదు, దేవుడు సమానత్వంతో ఈ కాలమందు ఆయన చూస్తున్నాడు. వీరందరూ కూడా కనిపెడుతున్నారంట. వీరందరూ కనిపెట్టినప్పుడు మీరు అపోస్తల కార్యము 2వ అధ్యాయం వచ్చినప్పుడు ఇక్కడ పెంతెకోస్తు దినము అని రాయబడి ఉంది. పెంతెకోస్తు దినం అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. పెంతెకోస్తు దినం అనేది మన ఇండియా దేశం ప్రకారం చూస్తే మనకుండే ఏది జనవరి మాసం ఏం పండుగ వస్తుంది మనకి? సంక్రాంతి పండుగలు. చాలా మందికి తెలియని విషయం అంటే అదే పెంతెకోస్తు పండుగ అంటారు. ఏంటి పెంతెకోస్తు పండుగ అంటే? సంక్రాంతి పండుగ. ప్రత్యేకంగా మీరు చూస్తే దాని చరిత్రను చూస్తే ఎలాంటి హిందూ మతానికి సంబంధించింది కాదు, లేకుంటే ముస్లింకి చెందింది కాదు, లేకుంటే క్రైస్తవులకి చెల్లింది కాదు. అది ప్రారంభం నుంచి కూడా పెంతెకోస్తు పండుగని వీరు సంక్రాంతి దినముగా వీరు ఆచరిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంక్రాంతి దినం ముందు ఏం చేస్తున్నామంటే ఈ యొక్క హిందువులు ఏం చేస్తారంటే, హిందూ సహోదరులు వారి దగ్గరికి వచ్చిన పంటను తీసుకువెళ్ళి దాంట్లో శ్రేష్టమైనది తీసుకువెళ్ళి చక్కగా పొంగలు వండి ఆ దేవతలకు పెడుతున్నారు. నిజంగా చెప్పండి, బైబిల్ గ్రంథములో ఆయన మొట్టమొదటి ఫలము ఎక్కడికి తీసుకురమ్మంటుంది? దేవుని మందిరములోకి. ఆ విషయంని క్రైస్తవులైన వాళ్ళు ఏమంటారంటే, లేదంటే అది హిందూ పండగ కాబట్టి మనం చేయాల్సిన పని లేదు, ఆ పండగ మనకి సంబంధం లేదు, ఆ పండగకి మనకి లేదండి మనకి వేరేటండి అంటారు. తప్పండి. ఇక సంక్రాంతి పండగ అది క్రైస్తవుల పండగ కూడా. మనం క్రైస్తవులైన వాళ్ళు ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? దేవుని మందిరంలో మనకు వచ్చిన మొట్టమొదటి ఫలాన్ని తీసుకుని వచ్చి దేవుని ఆరాధించాలి. తమిళనాడులో చాలా పెద్ద దైవ సేవకులు బ్రదర్ మోగన్ సి లాజరస్ అని నా మంచి స్నేహితులండి. ఆయన మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది వస్తారు. ఈ కాలంలో ఆయన పాల్దని గారి తర్వాత అద్భుత రీతిగా వాడబడే గొప్ప దైవ సేవకులండి. చాలా ఆయన ఆత్మీయమైన సేవకులు. ఆయన సమీప కాలంలో దీని గురించి బాగా వివరించి ఈ సంవత్సరంలో ఈ యొక్క సంక్రాంతి దినమందు ఆయన ఏం చేశారంటే ఆయన ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ అందరూ ఆయన దేశమంతా రాష్ట్రమంతా తమిళనాడు అంతా కలిసి వాళ్ళు చక్కగా దేవుని ఆరాధించారంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం రాబోయే సంక్రాంతి దినమందు మీరు కూడా ఏం చేయాలంటే జీవం కలిగిన దేవునికి మీ అర్పణలు తీసుకొచ్చి దేవుని ఆరాధించడం తప్పు కాదు. వారు విధానంలో ఆరాధిస్తారు, మనము మన విధానంలో ఆరాధిస్తాం. సో పెంటెకోస్తు దినం అంటే ఇది అర్థం అన్నమాట. కాబట్టి హిందూ వేదాల్లో కానీ హిందూ పుస్తకాల్లో కానీ మీరు ఎక్కడ కూడా ఈ సంక్రాంతి దినం గురించి ఎక్కడ రాయబడలేదు. అదేదో దేవతలు తీసుకురావాలని రాయబడలేదు. మనుషుడు మొట్టమొదటి ఫలాన్ని దేవుడికి తీసుకుని వెళ్ళాలని పెట్టుకున్న ఒక దినం అన్నమాట. ఇప్పుడు గణపతి దినం అంటే మనకందరికీ పండుగలు తెలిసి ఏంటండి, దీపావళి అంటే ఏం తెలుసు, మహాశివరాత్రి అంటే ఏం తెలుసు, ఈ పండుగలన్నింటి గురించి మీ అందరికీ బాగా తెలుసు. అయితే సంక్రాంతి దినానికి దానికి చరిత్ర లేదు.
దాని చరిత్ర ఎక్కడ ఉందంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయము. మీరు ఇంకా ముందుకు వెళ్తే ఆ యొక్క సంఖ్యాకాండము, ఇంకా ముందుకు వెళ్తే దినవృత్తాంతములు, ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ముందు మనము ఆ కయీను హేబెలు వారు మొట్టమొదటి ఫలము తీసుకుని వచ్చిన దినము పేరు పెంతెకోస్తు దినము. దేవుని బిడ్డలారా, ఏదో అపోస్తల కార్యంలో ప్రారంభించబడింది కాదు, ఇది చాలా ప్రత్యేకమైన ఆ యొక్క దినం. అందుకని ఈ దినమందు వీరందరూ కూడా ఏక మనసుతో ఒక స్థలములో వాళ్ళు కూడి ఉండగా అక్కడ ఆ రోజు ఏమైందో తెలుసా? దేవుని ఆత్మ అక్కడికి దిగి వచ్చిందంట. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. ఈ లోకంలో 2 ఆత్మలు ఉన్నాయి, ఒకటి పరిశుద్ధాత్మ, ఇంకొకటి దురాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే, దురాత్మ అనేకం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక యూదా సింహం వలె ఉంటాడు, దురాత్మ గుంపుగా ఉండే పందుల్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. దురాత్మ మనుషుల్ని నాశనపరుస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సాక్షుడుగా నిలబెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోకమును నిన్ను తలకిందలు చేసేవాడుగా మారుతాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మీరు పొందుకున్నప్పుడు లోకములుగా వింతగా మీరు కనిపిస్తారు. దురాత్మ పొందుకున్నవాడు ఎలాగుంటాడంటే పిచ్చోడులాగా ఉంటాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు శక్తిమంతుడుగా ఉంటాడు. ఇది తేడా. దురాత్మ శక్తి పొందిన వారు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుని పొందిన వారు దినదినము వారు అభివృద్ధి పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడతాడు, అద్భుతాలు జరుగుతుంటాయి. దురాత్మ శక్తి పట్టిన వాడు ఇంకా 1.4 వస్తాయి, 4.7 వస్తాయి, 7.18 వస్తాయి, ఇలాగా పెరుగుతూనే వస్తూనే ఉంటాయి. ఆఖరి దురాత్మ శక్తులు చెవులో మాట్లాడుతుండగా వీడు పిచ్చోళ్ళగా మాట్లాడుతుంటాడు. మనకి ఏది కావాలో ఆలోచించాలి. కాబట్టి నీటి బాప్టిజం పొందిన వాళ్ళు ఏదో నీటి బాప్టిజం పొందిన, అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు నీటి బాప్టిజంలో పావులాగా వచ్చేస్తారంటే అబద్ధం అండి. మనము కనిపెట్టాలి. అపోస్తలులు 7 రోజులు కనిపెట్టారు. నువ్వు అడిగితే వెంటనే దేవుడు ఆయన ఇస్తాడు. 1 గంట సేపు కాదు, నిమిషంలో ఇవ్వగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. క్షణంలో ఇవ్వగలిగిన దేవుడు. నేను పుట్టిన ప్రాంతంలో మా పెంతెకోస్తు సంఘం లేదు. మాకు లూథరన్ చర్చ్ కాదు, మాది సిఎస్ఐ చర్చ్ అంటాం. మా పితృలంతా సిఎస్ఐ చర్చిలో సంఘ పెద్దలుగా బ్రతికారు. లూథరన్ చర్చ్ లాగా ఇక్కడ కర్ణాటకలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే చాలా ఫేమస్ లూథరన్ చర్చ్ లాంటిది అనమాట. బ్యాప్టిస్ట్ చర్చిలు ఉంటాయి, పెంతెకోస్తు సంఘం లేదు. నేను ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు నా యొక్క 10వ సంవత్సరం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను బాప్టిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం ఎలా ఉంటుంది? అపోస్తలులు పొందుకున్నాను, ఇప్పుడు నేను పొందుకోవాలి, నాకు కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మని ఇవ్వండి అన్నాను. అప్పుడు మా యొక్క పాస్టర్ గారు అన్నారు, బాబు నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందేటప్పుడే వచ్చేసాడు అన్నారు. ఆ తర్వాత నేను ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు నేను ఆ యొక్క గ్రౌండ్లోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క 12వ సంవత్సరంలో నేను ఏప్రిల్ మాసంలో నేను ప్రార్థన చేస్తున్నాను. అప్పుడే 12 సంవత్సరాలు పూర్తయి 13 సంవత్సరాలకు ప్రవేశించాను. ఆ సమయంలో నేను ఒక గ్రౌండ్ లో ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రాంతంలో ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మంచి గాలి నా మీద వీసింది, ఒళ్ళంతా జలదరించింది, ఒకలాంటి అగ్ని జ్వాలలుగా నేను మార్చబడాను. ఆ దినము నేను భాషలు మాట్లాడడం ప్రారంభించాను. ఆ రోజు నేను భాషలు మాట్లాడడం ప్రారంభించాను. నాకే కొత్తగా అనిపించింది, ఏంటి మా యొక్క ఊర్లో కానీ మా ప్రాంతాల్లో కానీ ఎవరు కూడా అన్ని భాషలు మాట్లాడలేదు ఇంతవరకు. అలాంటి మాట్లాడే వాళ్ళని నేను చూడలేదు. మొట్టమొదటిగా నేను మాట్లాడుతుండగా నాకే ఒక వింతగా కనిపించింది. ఏంటి అన్నప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఎలాగో అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో అనాడు నా మీద దిగి వచ్చింది. ఆ రోజు నేను ఆ గ్రామం వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్ గా మా సంఘంలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాను. పాస్టర్ గారు మిగతా వాళ్ళంతా వచ్చి దురాత్మ పట్టింది అన్నారు. కొంతమంది ఒక ఆయన వచ్చేసి ఏమన్నాడంటే, ఒక యవనస్తుడు, బాబు నీకు ఏ దెయ్యం పట్టింది? రాత్రుల్లో దెయ్యాలు వచ్చేస్తానండి కదా నీ దగ్గర, దెయ్యాలు మాట్లాడితే అప్పుడే ప్రవచించడం ప్రారంభించాడు. దేవుడు కొంతమంది గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం ప్రారంభించాడు. చాలా అద్భుతాలు జరుగుతూ ప్రారంభించాయి. మీరందరూ ఊర్లో ఉండే వాళ్ళంతా ఏం చెప్తున్నారు, అబ్బాయికి దెయ్యం పట్టిందంట. ఎందుకంటే వారికి ఇంతవరకు కూడా పరిశుద్ధాత్మ అనుభవం లేదు. క్రైస్తవులే సంఘానికి వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, వాళ్ళ భక్తి లోక ప్రకారమైన భక్తిగానే ఉంది. బట్టలు
బట్టలు వేసుకున్నావు, ఎలాంటి బట్టలు వేసుకున్నావు, ఏ చీర కట్టావక, ఏ జోళ్ళు కొనుక్కున్నది, ఆవిడ ఎలా డ్రెస్ అప్ అయింది, ఈవిడ ఎలా డ్రెస్ వేసుకుంది, ఆవిడింత భక్తి, ఈవిడింత భక్తి, నా భక్తిలాగా ఎవరు భక్తి లేదు అని మాట్లాడేవాళ్ళు. కానీ నిజమైన ఆరాధన అక్కడ కనిపించలేదు. నేను పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అందరూ ఒక వింతలాగా ఉన్నది. కొంతకాలం అయిన తర్వాత మా గ్రామంలో ప్రార్థన ప్రారంభించారు. నేను చేతులు పెట్టి ప్రార్థన చేస్తుండగా యవనస్తులు భాషలు మాట్లాడడం ప్రారంభించారు. మెల్లమెల్లగా ఈ అగ్ని జ్వాలలాంటిది మా ప్రాంతం అంతా రగిలించడం ప్రారంభించింది. ఆ తర్వాత నేను సిలోన్ పెంటెకోస్ట్ చెప్పబడుతున్న సిపిఎం అనే సంఘంలో జాయిన్ అయ్యాను. అప్పుడు అక్కడ అంతా కూడా ఆత్మ ద్వారా నింపబడిన దేవుని యొక్క సేవకులు విశ్వాసంగా కనిపించారు. అక్కడ నేను నా కుటుంబం ఎదగడం ప్రారంభించాను. స్థానిక సంఘము మమ్మల్ని వెలివేసింది. మీరు ఫలానా సంఘం వెళ్ళిపోతున్నారంటే వీళ్ళ మిత్రులంతా సంఘ పెద్దలుగా ఉన్నారు, వీరు ఎలాగ అలాంటి పని చేయొచ్చు అన్నారు. అయితే ఆ సంఘానికి వెళ్ళడం ద్వారా ఆత్మీయంగా దేవుడు మమ్మల్ని బలపరిచాడు. అక్కడ ప్రవచనాలు చేస్తారు, అక్కడ అద్భుతాలు జరుగుతాయి, భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు స్వస్థపరచబడతాయి, భయంకరమైన దురాత్మ శక్తుల్ని చుట్టూ పడితే వదలం అన్నమాట. అలాంటి దైవ సేవకులు, అగ్ని జ్వాలలాంటి సేవకులు అక్కడ పెళ్లి చేసుకోరు. అక్కడ సిస్టర్స్ ఉంటారు, పెళ్లి చేసుకోరు. అక్కడ ఆరాధన విధానం వేరే. అక్కడ అందరూ కూడా మైమరిచిపోయి ఆ పరలోక రాజ్యం వెళ్ళి వచ్చేసేవారు, ప్రయాణాలు చేస్తూ వచ్చేవారు. ఇలాంటి ఆ యొక్క ప్రత్యేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నేను కూడా బాగా అక్కడ ట్రైనింగ్ పొందుకున్నాను. అందరూ అన్నారు నెక్స్ట్ పాస్టర్ ఈయనే అని చెప్పడం ప్రారంభించారు. అప్పుడు నాలో ఒక భారం వచ్చింది. ఏంటంటే పెళ్లి చేసుకునే పాస్టర్గా ఉండి ఒకవేళ పాపపు ఆలోచనలు వచ్చాయనుకోండి, ఆలోచనలు వచ్చాయనుకోండి, నేను పాపం చేస్తే ఏమవుతుంది నా సాక్ష్యము, కాబట్టి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేశాను. అప్పుడు ఆ యొక్క సిలోన్ పెంటెకోస్ట్ సంఘం నిర్ణయం చేసింది ఏంటంటే మీరు సేవకుడిగా ఉండడానికి వీలు లేదు, మీరు సంఘంలో విశ్వాసంగా ఉండొచ్చు కానీ పాస్టర్గా ఉండలేరు అన్నారు. అప్పుడు అన్నాను, బ్రదర్ నేను పాపముతో ఖాళీ చచ్చిపోవడం కన్నా నేను పెళ్లి చేసుకొని చక్కగా నా భార్యతో కలిసి పిల్లలతో కలిసి దేవుని ఆరాధించడం మంచిదని చెప్పి నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అపోస్తుల బోధ నాకు బాగా అలవాటు. అపోస్తుల బోధ, ఆ సహవాసం చాలా ప్రాముఖ్యమండి. మిగతా బోధలు చాలా రకాలైన బోధలు ఈ కాలమందు వస్తూ ఉన్నాయి. ఈ బోధలు వింటుంటే అసలు దిమ్మ తిరిగిపోతుందండి. రాత్రుల్లో ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ నేను చాలా భయపడిపోయాను. ఒకటే ప్రార్థన చేశాను, దేవా అబద్ధ బోధలు చెప్పేవారిని ఈ భూమిలో నుంచి నాశనం చేసేది ప్రార్థన చేశాను. ఎందుకంటే ఒక అబద్ధ బోధ చెప్పేవాడి నుంచి ఒక సంఘం నాశనం అయిపోతుంది. ఒక సంఘము కాదు, ఆ సంఘం ఉండే ప్రతి బిడ్డ కూడా నాశనం అయిపోతున్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం వచ్చినప్పుడు ఆ మొదటి వచనం చదివిందా? అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన ఏమంటే ఏం ఆత్మ అంట? మోసపరచు ఆత్మ. దెయ్యముల బోధ అంటే ఏ బోధ అంటే ఇది? దెయ్యముల బోధ. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ కడవరి దినాల్లో దెయ్యము బోధలు కలిగి ఉన్నారు. దెయ్యాలు పట్టిన ఆ యొక్క సేవకులు బయలుదేరారు. కాబట్టి ఆ యొక్క పైనుంచి పడవ తోయబడిన వెలుగు దూత వేషాలు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది చూసినట్లేదు ప్రవచనాలు చెప్తాను, 100 రూపాయలు గురిగా నాకు పెట్టే అప్పుడు ప్రవచనాలు చెప్తానంటారు. అలాంటి వాళ్ళు మీ గ్రామం ఉన్నట్లయితే మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రవక్త డబ్బిస్తే ప్రవచనం చెప్పేవాడు వాడు దేవుని సంఘంలో ఉండకూడదు. అలాంటి వాడు లోకస్తుడు కానీ దేవుని సంఘంలో ఉండడు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు డబ్బులు ఇస్తే నేను గురి చెప్తానని చెప్పడు, లేకపోతే జాతకాలు చెప్తానని చెప్పడు, లేకపోతే మాంత్రిక శక్తులు చేస్తాను అని చెప్పడు. కొంత సేవకులు అంట సమీప కాలంలో ఒక వ్యక్తి అన్నాడు, అమ్మా మీరు క్రైస్తవులుగా మారక ముందు మీరు చేసిన మొక్కుబడి ప్రకారము మీరు చేయకపోతే అది మీకు శ్రమ, చేసి వచ్చి ఆ తర్వాత యేసు ప్రభుని రక్షించుకోమంటున్నాడు. ఇలాంటి పాస్టర్లేనా? ఇలాంటి సేవకులేనా? అట్టన బ్రతకొచ్చి ఇట్టన బ్రతకొచ్చి. ఒకసారి అలాగనే ఒక స్మారక కూటాన్ని వెళ్ళాను. ఆ మాస్టర్ గారు అంటారు, అయ్యా సమాధి దగ్గర వెళ్ళి అన్ని చేసి వచ్చేసారా అంటున్నారు. ఏంటంట, వెళ్ళి అక్కడ పెండం పెట్టి అక్కడ ఆయన భోజనము, సారాయి బాటిల్, సిగరెట్, సీసా అన్ని పెట్టి అవుట్ సెటప్ భార్యను కూడా అక్కడ పెట్టేస్తారేమో. అలాంటి తయారైన వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. జాగ్రత్తగా ఉండాలి
దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఏ బోధలో, ఏ సహవాసములో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు చాలా ప్రాముఖ్యమైనది. ఈ కడవరి దినాల్లో బోధలు ఎలా ఉన్నాయంటే, ఒకసారి నువ్వు రక్షించబడి బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు ఏ పాపము చేసినా అది నీ వీక్నెస్, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావు. అంటే నువ్వు 10 మంది భార్యలను పెట్టుకో, ఒక్కలాగా బ్రతుకు, ఏమైనా చేసుకో, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావు అంటే. అయితే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలముందు మనము కడవరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు త్వరగా వచ్చే సమయంలోకి వచ్చి ఉన్నాము దేవుని బిడ్డలారా. సమీప కాలంలో ఆయన సౌత్ ఆఫ్రికా పోయిన వారము నేను మాట్లాడుతూ మీకు చెప్పాను. ఏంటంటే అమెరికా దేశంలో ఆడంగులకి పెళ్లికి వాళ్ళు నిర్ణయం చేశారని చెప్పాను. అది మాత్రం కాకుండా సౌత్ ఆఫ్రికా వారు ఏం చేశారంటే, వారు దేశములంట అడల్టరీ అంటే వ్యభిచారం లీగలైజ్ అయిపోయిందంట. అంటే ఆఫ్రికా దేశంలో వ్యభిచారం ఎక్కడైనా చేయొచ్చు, అది తప్పు కాదు అని చెప్పారంట పోయిన వారంలో. అది మాత్రం కాకుండా అమెరికా దేశంలో ఆడంగులు పెళ్లిలు చేయొచ్చు, దాంట్లో తప్పు కాదన్నారు పోయిన వారంలో. అది మాత్రం కాకుండా జర్మనీ దేశంలో నేషనల్ అథ్లెటిక్ కౌన్సిల్ ఒక డిక్లరేషన్ చేశారు. ఏంటంటే సొంత చెల్లిని అక్కని పెళ్లి చేసుకోవచ్చు అంట, తప్పు లేదంటున్నారు. కాబట్టి ఇది ఒక కొత్త చట్టం. జపాన్ దేశం అంట ఈ యొక్క పోయిన వారంలో చేసిన నిర్ణయం కోర్టులో ఏంటంటే, ఆయన ఏ వ్యక్తిని కానీ వ్యభిచారం చేయొచ్చు, అది వ్యాపారం కోసం చేస్తే తప్పు కాదు. ఏ కాలంలో ఉన్నా ఒకసారి ఆలోచించి చూడండి. అంటే ఒకే వారంలో 5 దేశాలు ముందుకు వచ్చాయి. 5 దేశాలు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు. ఇక కొంతకాలంలో సంఘం చెప్తుంది, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, తప్పు కాదమ్మా. ఒకవేళ చెప్పకపోతే పోలీసులు తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఎందుకంటే దేశం ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత సంఘం దాన్ని వ్యతిరేకించినప్పుడు సంఘము దేశానికి శత్రువుగా మార్చబడతారు. అంటే ఏంటి అర్థము? దేశం ఒక చట్టానికి ఒక వ్యక్తి వ్యతిరేకంగా లెక్కిస్తే ఏమంటారు? తీవ్రవాది అంటారు. కాబట్టి ఒక వ్యక్తి దేశం ఒక చట్టానికి వ్యతిరేకంగా దేవుని వాక్యం ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా. కాబట్టి అపోస్తుల బోధ యందు మనం అభివృద్ధి పడాలి. కాబట్టి మీరు ఎలాంటి బోధలో ఉన్నారనే విషయాన్ని మీరు క్రమంగా తెలుసుకోవాలి. ఏ గాలికి ఆగా చెట్టుకి ఆ గాలి వస్తుందంటే అబద్ధం. అది దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు ఆయన మొట్టమొదటి వర్తమానం ఇచ్చినప్పుడు ఆయన చాలా చక్కగా చెప్పాడు. యేసు ప్రభు వారు మీ యందు ఉన్న యేసు ప్రభు వారిని మీరు శిక్షించారు, హింసించారు, సిలువ వేశారు. ఆ సిలువ వేడిన యేసు గురించి ప్రకటిస్తున్నాం. యోవేలు ప్రవచనం ప్రకారంగా ఆయన కడవరి దినాల్లో ఆయన ఆత్మని అందరి మీద కుమ్మరిస్తాననే వాగ్దానం మీకు తెలియదా అనే యోవేలు ప్రవచన వచనాన్ని ఆయన బయట పెట్టి బోధిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆయన బోధించినప్పుడు 3,000 మంది బాప్టిజం పొందుకున్నారంట. అంటే ఇది ఒక పుష్కరాలా? ఆలోచించి చూడండి. ఇది ఒక పుష్కరాలా? 3,000 మంది ఒకేసారి బాప్టిజం తీసుకోవాలంటే పాస్టర్ గారు ఎంత టైర్డ్ అయిపోతారో ఒకసారి ఆలోచించేసారా? ఈ 12 మంది శిష్యులు ఎంత టైర్డ్ అయిపోతారు? 3,000 మందికి బాప్టిజం ఒకే రోజు, ఒక గంట సేపులో. ఆ రోజు ఏమి మార్పు? ఏంటి మార్పు అంటే యేసు ప్రభు దేవుడిని నమ్మారు, యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారు, నూతనమైన సృష్టిగా మార్చబడ్డారు కనుక వీరు నీటి బాప్టిజం పొంది సంఘములో చేర్చబడారంట. బాప్టిజం పొందేసుకుని మరలా కొత్త భార్య తీసుకుని ఊరంతా తిరగడం కాదు. ఆ గుడి ఈ గుడి, ఆ వీధి ఈ వీధి, ఆ దేవత దగ్గర ఈ చెట్టు కింద వెళ్ళడం కాదు. దేవుని మందిరంలో చేర్చబడాలి. అయ్యా బ్రదర్, దేవునితో మాట్లాడుతున్నాడు ఉదయకాలం ముందు. ఈ పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ఆ రోజు ఈయన ప్రసంగం చేసిన ప్రసంగం చివరిలో 38వ వచనం చెప్తాడు 2వ అధ్యాయంలో, repent and let every one of you baptize in the name of the Lord for the redemption of the sin, you shall receive the gift of the Holy Spirit. పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయాలంట? మనము బాప్టిజం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే అభిషేకం లేకుంటే వరము మీకు ఇవ్వబడుతుంది, లేకుంటే ఆ బహుమతి మీకు ఇవ్వబడుతుంది అని చెప్తూ ఆ రోజు చెప్పినప్పుడు ఎంతమంది కదిలి వచ్చి వారు బాప్టిజం పొందుకున్నారంట. ఎంత అద్భుతం చూడండి. ఆ రోజు ఇంకా కిందకు వచ్చినప్పుడు 40వ వచనం నుంచి మీరు చూస్తే అక్కడ చాలా చక్కటి విషయం చెప్తుంది. మొట్టమొదటి సంఘము అక్కడే ప్రారంభించబడిందండి. మొట్టమొదటి సంఘం. ఈ సంఘము ఎలాంటి సంఘం అంటే మొట్టమొదటి సంఘంలోనే 3,000 మంది బాప్టిజం పొందిన వాళ్ళు ఉన్నారంట.
ఎంతమంది అండి? 3,000 మంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ క్రియారూపమైన కార్యాలు మనం చూడగలం. పరిశుద్ధాత్మ దేవుడు ఉండే స్థలములో క్రియారూపమైన అనుభవాన్ని మనము చూడగలం. అది దినదినము అభివృద్ధి పొందేదిగా ఉంటుంది. కాబట్టి మన సంఘము మనము అభివృద్ధి పొందాలన్నట్లయితే మనము అపోస్తుల బోధని పాటించాలి. అపోస్తుల బోధ, దేవుడు వేసిన ఆ మూలరాయిగా ఉన్న క్రీస్తు బోధని మనము పాటించాలి. కానీ దెయ్యాలు బోధ కాదండి, బ్లాక్ డాక్ట్రిన్ కాదు, సేటనిక్ డాక్ట్రిన్ కాదు. మనము బోధించాల్సింది, లేకుంటే బోధించిన ప్రకారం నడవాల్సినది అపోస్తుల బోధ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక మనము ముందుకు వెళ్ళినప్పుడు 42వ వచనం చదివిందాం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరియు అనేక మహత్స కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. ఇక్కడ చూసినట్లయితే చాలా ప్రాముఖ్యం చెప్తున్నాడు. కంటిన్యూ స్టడీ ఫాస్ట్ ఇన్ ది అపోస్టల్ డాక్ట్రిన్. అపోస్తుల బోధ వాళ్ళు కంటిన్యూస్ గా బోధించడం ప్రారంభించారు. రెండోది అంటున్నారు అక్కడ సహవాసం ఉన్నదంట. మన సహవాసం ఎలాగుంది? చర్చికి వస్తాం, అలా కూర్చుంటాం, అటెన్షన్, స్టాండ్ ఎట్ ఈజ్, సల్యూట్ అంటే ఆర్డర్, మార్చ్ ఫాస్ట్, బిగిన్స్, లెఫ్ట్ రైట్ ఆల్, ఆగా వెళ్ళిపోతాం. ఇలాగుంది మన సంఘం. సహవాసం ఉన్నదా? సహవాసం ఏం తెలుసా? ఒక టీ పార్టీ పెట్టుకొని, బ్రదర్ బాగున్నారా, సిస్టర్ బాగున్నారా, దేవుడి కార్యం చేశాడు, బ్రదర్ ఆ కార్యం చేశాడు, పరిచయాలు పెంచుకోవడం సహవాసం. సంఘంలోకి వస్తారు, కూర్చుంటారు, పక్కనతో మాట్లాడు, స్ట్రైట్ గా చూస్తారు, అలాగా అసలు కళ్ళు ఆరపరు, పక్కన చూడరు, ఆటో చూస్తూ దొంగల్లా చూస్తారు. కొంతమందికి ఎలా ఫీలింగ్ ఉంటుందంటే పక్కన పాపులు అంటే వీళ్ళు చాలా పరిశుద్ధులు అంట. యేసు ప్రభు కూడా అలాంటి ఫీలింగ్ లేదండి. యేసు ప్రభు వారు పాపుల మధ్యలో బ్రతికారు. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడండి. జక్కయ్య ఆ ప్రాంతంలో దుర్మార్గుడు, నంబర్ 1 దుర్మార్గుడు. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆయన సహవాసించాడంట. ఆ రోజు ఏం చేశాడంట? సహవాసం ఇచ్చాడు. అందుకని పాపుడు అయిపోయాడా? లేదు, ఆ రోజు జక్కయ్య మారాడు. మనం మార్చే వాళ్ళు, మనం మారిపోయే వాళ్ళుగా ఉండకూడదు. మనం మార్చే వాళ్ళుగా ఉండాలి కానీ మారిపోయే వాళ్ళుగా ఉండకూడదు. మనము సహవాసం కోసం సంఘంకి వస్తున్నాం. సంఘము అనేది సహవాసం, ఇట్స్ ఎ ఫెలోషిప్. ఆ సహవాసం మనలో ఉన్నదా? చర్చికి వస్తాం, గుడుగుడుగుడుగుండే వస్తాం, అటు ఇటు చూడటం, టైం అయిపోయింది, స్కూల్ పెళ్లి కొట్టినట్టుగా, అయ్యో టైం అయిపోయింది, గుడుగుడుగుడు పిల్లలు వదిలేస్తావు, భార్యను వదిలేస్తావు, పిల్లలు వదిలేస్తావు, లేడు భార్యని, పిల్లల్ని, భర్తని, ఇంకా అందరిని వదిలేసి నువ్వు వస్తే రా, రాకపోతే పో, నేను వెళ్తాను, గుడుగుడుగుడు వస్తావు. నీకు ఇతరుల గురించి అవసరం లేదు. నువ్వే నీ గురించి ఎప్పుడు, నేను ఒక్కదాన్ని పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి, నేను ఒక్కడే పరలోక రాజ్యం వెళ్ళాలి. పిల్లలు ఏం చేస్తున్నారు? అమ్మ వెళ్ళిపోయింది, నానేమో ఉంటే వస్తాను అన్నట్టుగా ఉంటాడు. ఆయన వదిలేసి వచ్చేసావు, ఆయన ఏమేడు, ఆయన పద్ధతులు ఆయన వెళ్ళిపోతాడు. పిల్లలేమో ఒంటరిగా ఉంటారు. వీళ్ళేమో ఊర్లు, వీధులు, ఆ బంధువుల ఇంట్లో, ఈ బంధువుల ఇంట్లో, ఆ టీవీ, ఈ టీవీ, ఏ టీవీ, అన్ని టీవీలు చూసి పాడైపోతున్నారు. నీ పిల్లలు ఎక్కడున్నారు ఈరోజు? ఎంతమంది మీ సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపించారు? ఎంతమంది మీ పిల్లలతో కుటుంబాలతో దేవుని మందిరంలోకి వస్తున్నారు? ఎంతమంది ఈరోజు వచ్చి అక్క బాగున్నారా, అన్న బాగున్నావా, తమ్ముడు బాగున్నావా అని ఎంతమందిని అడిగావు? ఎంతమందితో నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చావు? ఎంతమందితో నువ్వు పలకరించావు? ఎంతమందితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు? సంఘములో ఎంతమంది పేర్లు నీకు తెలుసు? ఎవరు ఏ గ్రామం నుంచి వచ్చారు నీకు తెలుసా? సంఘములో సహవాసం ఉండాలి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఉద్యోగం చేసేవాడిని. దేవుడు కొన్నిసార్లు కొన్ని అనుభవాలు దేవుడు పంపిస్తాడు. పంపించడం మంచిదండి. నేను అనుకునేవాడిని ఎప్పుడు ఉద్యోగమే చేయకూడదు. నా చిన్నప్పటి నుంచి ఉద్యోగమే చేయకూడదు, దేవుని సేవ చేయాలి, సేవకు సమర్పించిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళకూడదు అన్నాడు. అలాంటి వాడిని ఇప్పుడు భార్య పెళ్ళైంది కదా, బడ్జెట్ ఏమో చాలా పెద్దది, నెలకి కనీసం మంచి జీతం లేకపోతే బ్రతకలేము. కాబట్టి బెంగళూరుకు వెళ్ళిపోయాం, నేను నా భార్య కుమారుడు. అప్పుడు వీళ్ళకేమో బడ్జెట్ చాలా పెద్దది, రెండింటిని తీసుకుని అపార్ట్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు బ్రతకాలి కాబట్టి చాలా డబ్బులు కావాలి. నేను ఎవరిని అడిగే అలవాటు లేదు, ఎవరి దగ్గర నేను ఇష్టపడను. నేను కష్టపడి బ్రతకాలి, నేనేమో బాగా నా కష్టంలో కుటుంబాన్ని పోషించాలని ఆశ నాకు ఎప్పుడు ఉంటుంది. అలా ఉన్నప్పుడు
దేవుడు ఒక రోజు అన్నాడు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలన్నాడు. ఏంటి దేవా, ఉద్యోగానికి వెళ్ళాలా? సేవ చేసి ఉద్యోగం వెళ్ళమంటావా? ఒకసారి దేవుడితో అలాగనే అలిగే సమయం వస్తుంది. ఆ సమయంలో అన్నాడు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళమన్నాడు. వెళ్ళాను. మార్చి 23వ తారీఖు నా పుట్టినరోజు. ఆ రోజు జాబ్ కోసం వెతికాను. రెస్యూమ్లు వెళ్తూ వరుసగా అక్కడ ఆ యొక్క సివి రామ్ నగర్ అని బెంగళూరులో వరుసగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. వరుసగా అందరికీ ఎలాగా ఇప్పుడు కొరియర్ సర్వీస్ ఉంటుంది కదా, ఒక్కొక్కడికి ఏం చేశానంటే రెస్యూమ్లు ఇస్తూ వెళ్ళాను. వాళ్ళని అడిగాను, ఎక్కడ ఇంటర్వ్యూ, ఎప్పుడు ఇంటర్వ్యూ, వాకింగ్ ఇంటర్వ్యూ అంటే ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు చేశాను, ఇంకొక కంపెనీలో మధ్యాహ్నం చేశాను, ఇంకొకటి సాయంకాలం చేసి వచ్చేసాను. 3 వచ్చాయి జాబ్స్. ఒక తర్వాత కూర్చొని మాట్లాడారు, ఎంత శాలరీ కావాలని ఇచ్చారు అడిగారు. నాకు ఇంత ఇస్తే నేను పని చేస్తాను, మేము ఇవ్వలేమన్నా. ఇంకో కంపెనీకి వెళ్ళాను, ఇంత ఇస్తే పని చేస్తాను, నేను ఇవ్వలేమన్నా. ఇంకో దగ్గర ఇంత ఇస్తే పని చేస్తాను, పోనీలే ఒక 2000 తగ్గించగలరా అన్నారు. లేదు ఇంత ఇస్తే పని చేస్తాను. సరే జాయిన్ అయిపోండి, పలానా 20వ తారీఖున మీరు జాయిన్ అయిపోవాలన్నారు. దేవుడికి స్తోత్రం. 20వ తారీఖు జాయిన్ అయ్యాను. అప్పుడే తెలిసింది, ఇంతకాలం నేను బ్రతికిన లోకం వేరే, నేను పనిచేసే లోకం వేరే. నేను పనిచేసేది అంత గొప్ప గొప్ప చదివినోళ్ళే ఉన్నారు, పెద్ద ఆఫీసర్స్, అక్కడ చాలా మేధావులు ఉన్నారు. అందరూ కూడా డిప్రెషను, ఆ రోగం, ఈ రోగం, ఎయిడ్స్ రోగం, వ్యభిచారము, కుటుంబం నుంచి దూరం అయిపోవడం, భర్త గారిని విడిచిపెట్టడం, ఇలాంటి పాపాలు పడిపోయి ఉన్నారు. అప్పుడు అర్థమైంది, బాబోయ్ వీరికి కూడా సువార్త ప్రకటిస్తానికి దేవుడు నన్ను తీసుకొచ్చారు. వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటించడం ప్రారంభించారు. డిప్రెషన్ కేసులన్నీ నా దగ్గరకు వచ్చే భోజనం టైంకి, ఇలాగుంది నా కష్టం, ఇలాగుంది, నా భర్తను వదిలేసాను, నేను ఇలాంటి పాపాల్లో పడిపోయాను, ఈ డ్రైవర్తో నేను ఉంచేసుకున్నాను, వాడిని ఉంచేసుకున్నాను, వీడిని ఉంచేసుకున్నాను, ఈ గొడవ అనమాట. కొంతమంది ఎస్కాట్తో వ్యభిచారం చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ వచ్చారు. నేను చెప్పాను, నీ హృదయము దేవుని ఆలయం, దాన్ని పరిశుద్ధంగా చూసుకోవాలి. అక్కడ ఒక ఉద్యోగం జరగడం ప్రారంభించింది. కొంతమంది అన్నారు, ఇక్కడే చర్చి పెట్టేద్దామన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క భోజన సమయంలో మా గంట సేపు బ్రేక్ ఉంటే పావు గంట సేపు ఫోన్ చేసి అక్కడ ఆరాధన చేసేవాళ్ళు, కెఫెటీరియాలో ఆరాధన చేసేవాళ్ళు. ఫ్రీ కాఫీ డే, ఆ యొక్క చక్కటి కాఫీ వచ్చేది, కాఫీ పెట్టుకొని ఒక చక్కగా దేవుని ఆరాధించేవారు. గొప్ప ఉద్యోగం జరిగింది. అక్కడి నుంచి దేవుడు 1.5 సంవత్సరం అయిన తర్వాత మరలా అన్నాడు, అమలాపురం వెళ్ళాలన్నాడు. దేవా ఇక్కడ బాగానే ఉంది కదా, ఇప్పుడే సెటిల్ అయ్యాను, ఇంకా అంత కార్పొరేట్ చర్చ్ ఒకటి పెడదాం అనుకున్నాను. ఏం చర్చ్? కార్పొరేట్ చర్చ్ అంటే అందరు కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి చర్చ్ ఒకటి పెడదాం అనుకున్నాను. అట్లా అమలాపురం వెళ్ళాలి, మళ్ళీ పల్లెటూరు, మళ్ళీ చెమటలు. దేవా ఇప్పుడే ఏసీ అనుభవం బాగుంది. మళ్ళీ అన్నట్టు లేదు వెళ్ళాలి. వచ్చావు. ఎందుకు చెప్తున్నాడు దేవుని పెట్టారు, కొన్ని అనుభవాలు మంచిదే. అనుభవాలు, సహవాసం ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, మన సంఘములో సహవాసంలో మార్పు చెందాలి. ఎంతమంది సంఘ పెద్దలు మీకు పరిచయమై ఉన్నారు? ఎంతమందితో నువ్వు మాట్లాడినావు ఎంతకాలం? ఎంతమంది ఇక్కడ ఉండే ముఖాలతో నువ్వు ఎప్పుడన్నా మాట్లాడి చూసావా? సంఘం అనేది వచ్చి కూర్చొని హల్లెలూయా స్తోత్రం ఆమేన్ దేవా అయిపోయింది, ఆమేన్ గుడుగుడు అదిగా చర్చ అనేది. చర్చ అనేది సహవాసం. అపోస్తుల బోధ రెండోది సహవాసం. ఈ రోజు నేను త్వరగా మిమ్మల్ని వదులుతాను. వదిలిన తర్వాత ఏం చేయాలంటే అందరినీ పలకరించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము సహవాసం చేయాలి. సహవాసం చేసినప్పుడు కుటుంబం బలంగా ఉంటుంది. తండ్రి గారు ఎప్పుడు న్యూస్ పేపర్ పెట్టుకొని ఇలా కూర్చున్నాడు అనుకో, ఎవరైనా పిల్లలు మాట్లాడతారా? ఏరా డాడీ ఏంటి, ఏరా ఏంటి అన్నావు అనుకో, మళ్ళీ కొడుకు వస్తాడా నీ దగ్గరికి, కూతురు వస్తుందా, వాళ్ళ కష్టాలు నీకు చెప్పుకుంటారా? ఏనన్నా ఏంటి న్యూస్ పేపర్ పక్కన పెట్టరా, నన్ను కూర్చోదా, ఏంటన్నా నీకు, అవునా సమస్య అంతేనా, ఇదిగో చూడు వెళ్ళి అది తీసుకొని కొనుక్కో అని చెప్పేవాడికి ఎలాగుంటది, మళ్ళీ వెళ్తారు పిల్లలు. అలాగనే సంఘములో కూడా అలాగ ఉండాలి. సంఘములో సహవాసం ఉండాలి. సంఘంలో ఒక వ్యాధి కలిగితే అందరూ వెళ్ళి ప్రేమించాలి. సంఘంలో ఒక వ్యక్తి పైకి వస్తుంటే బ్రదర్ వెరీ గుడ్, ఇంకా పైకి రావాలని చెప్పాలి. సంఘంలో ఒక వ్యక్తి విశ్వాసంలో పడిపోతున్నప్పుడు ఏంటి బ్రదర్ చర్చికి రావట్లేదు, రండి వారినే వస్తా, నేను తీసుకెళ్తాను అనేది సహవాసం. దేవుని బిడ్డలారా, నేనే బాగుండాలి, నేను మాత్రం చర్చికి వెళ్ళాలి, నేను మాత్రం ఒక్కడే మాట్లాడుకోవాలి, ఒక్కడే మాట్లాడుకున్నాడు, దెయ్యం పట్టిన వాళ్ళు ఒక్కలే మాట్లాడుకుంటారు. మనందరితో మాట్లాడాలి. అప్పుడే మనం సాక్షులుగా తయారవుతాం. దేవుని బిడ్డల ఎదురుపల్లి ఒక అబ్బాయి ఉన్నాడు, సురేష్ అని అబ్బాయికి ఒక రోజు ఒక అమ్మాయికి దెయ్యం వెళ్ళగొడుతున్నప్పుడు, భయంకరమైన దెయ్యం అనమాట. ఆ దెయ్యం చాలా శక్తి అనమాట. దానికోసం ఉపవాసం ఉండి వెళ్ళగొట్టేటప్పుడు బయట కార్పెంటర్ పని హెల్పర్ గా పనిచేస్తున్నాడు. ఆ దెయ్యం వెళ్తూ వెళ్తూ వాళ్ళకి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత వీడు సమాధుల్లో జీవిస్తున్నాడు చాలా కాలంగా. దొరికేవాడు కాదు. ఎప్పుడు ఆ సావరం సమాధి, మున్సిపల్ కాలనీ సమాధుల దగ్గర ఉంటాడు అన్నమాట. లేకపోతే మిడ్ నైట్ లో రోడ్లలో పరిగెడుతుంటాడు. వాటిని ఒకరోజు పట్టుకుని వచ్చి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి బలంగా కన్నీటితో ప్రార్థన చేశాను, దేవా వీటికి అద్భుతం జరగాలి అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అబ్బాయిని స్వస్థపరిచాడు. ఈ రోజు ఉద్యోగానికి వెళ్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సహవాసంలో జాయిన్ అయ్యాడు. వాడికి బాగలేదంటే విశ్వాసులందరూ కన్నీళ్లు కాచి ఏడ్చారు. వారి ఇంటికి వెళ్ళి అందరూ కలిసి ప్రార్థన చేశారు. ఆ కుటుంబాన్ని బలపరిచారు. ఈరోజు బలపరిచిన వాళ్ళు ఇంకా బలంగా మారిపోతారండి. అంతేగాని ఓ పడిపోయాడా, వెరీ గుడ్ ఇంకా పడిపో అని చెప్పేది సహవాసం కాదు. మనం ఆత్మీయ బంధువులుగా మారాలి. మనం ఆత్మీయమైన స్నేహితులుగా మారాలి. ఇది అపోస్తుల బోధ, ఇది అపోస్తుల సహవాసము. అది మాత్రం కాకుండా వారు ఇంటింటికి ప్రభు బలం ఇచ్చారంట. మనం ప్రతి వారం కూడా ప్రభు బల, లోకంలో చాలా తక్కువ సంఘాలే ప్రతి వారం ప్రభు బల ఇస్తారు. ఎందుకు ప్రభు బల ఇస్తున్నామంటే ఎక్కువ సంఖ్యగా మనం పాపం నుంచి బయటపడాలి, మనము దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని. మన ఇంటింటికి ఎలా ఇవ్వలేము కాబట్టి ఆదివారం ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పుడు వారి ఇంటింటికి సహవాసం చేయడం, లేకుంటే రొట్టె విరచడం అపోస్తుల బోధ మాత్రం కాదు, వారు ప్రార్థన చేశారంట. మనం ప్రార్థన చేస్తున్నాము. మీ గ్రామానికి వస్తున్నారు, మీ గ్రామానికి దైవ సేవకులు వస్తున్నారు, మీ గ్రామానికి సంఘ పెద్దలు వచ్చి ప్రేయర్ మీటింగ్ జరిగిస్తున్నారు. మీరు ఆ సహవాసంలో వస్తున్నారా? అక్కడ మీరు కలుసుకోవాలి, అక్కడ మాట్లాడుకోవాలి, అక్కడ ప్రార్థన చేయాలి, ఒకరి ఎడల ఒకరు పరిచయం చేయాలి, మీ ఇంట్లో మీటింగ్ పెట్టుకోవాలి, మీ ఇంటికి అందరిని ఆహ్వానించాలి. అప్పుడేమవుతుంది, అక్కడ సహవాసం పెరుగుతుంది. ఎప్పుడైతే సహవాసం పెరుగుతుందో మనలో ఆత్మీయమైన బంధువులుగా మార్చబడతాం, ఆత్మీయమైన సంఘముగా మనము నిలబడతాం. దేవుని బిడ్డలు ఇలాగూ ఈ యొక్క పేతురు మిగతా శిష్యులందరూ కూడా ఆ దినమందు వారు దేవుని దయనందు వారు ప్రతి దినము కూడా సంఘములో చేర్చబడడం ప్రారంభించారు. మొట్టమొదటిగా సంఘము, చర్చ్ అనే పేరు ఆయన 2వ అధ్యాయంలో ఆఖరి వచనంలో రాయబడి ఉంది. అప్పుడే సంఘం అనే పేరు రావచ్చింది. దేవుని బిడ్డల సంఘం అంటే ఈ ఉండాలి. మనకి అపోస్తుల బోధ, మనకి సహవాసము, ఇంటింటికి మనము రొట్టె తెచ్చడము మరియు ప్రార్థన అనుభవం ఉండాలి. ఈ చాలా ప్రాముఖ్యం అండి. ఈ 4 చాలా ప్రాముఖ్యం. ఇక మనం 3వ అధ్యాయం వచ్చినప్పుడు అపోస్తలుడైన లూకా రాస్తూ ఏమంటున్నాడంటే, పేతురు, యోహాను వారు దేవుని యొక్క మందిరంలోకి వెళ్తున్నారంట. వారు దేవుని మందిరంలోకి వెళుతున్నప్పుడు ఆ వెలుక బయట, మందిరము బయట ఒక కుంటివాడు, దాదాపు 40 సంవత్సరాల పైగా కుంటివాడు ఉన్నాడంట. ఈ కుంటివాడు ఎక్కడున్నాడు? సంఘము బయట ఉన్నాడు. వీడు ఏం చేస్తున్నాడు? అడుక్కొని తినే పరిస్థితిలో ఉన్నాడు. మనము సువార్త ధనవంతులకు మాత్రం అందించడం కాదు, బాగున్నోళ్ళకు మాత్రం అందించడం కాదు, లేకుంటే బలిసిన వాళ్ళకి అందించడం కాదు. ఈవెన్ భిక్షుకులు కూడా సువార్త అందించబడాలి. దేవుని బిడ్డ భిక్షుకులు కూడా సువార్త అందించబడాలి. గుడ్డోలు దేవుడి మహిమను చూడాలి. అది అపోస్తుల మినిస్ట్రీ, అపోస్తుల పరిచర్య అలాంటిది. అక్కడ పేతురు, యోహాను దేవుని యొక్క మందిరంలోకి వెళ్తుండగా, ఆ శృంగారపు దేవుని మందిరం లోపలికి వెళ్తుండగా ఈ గుడ్డోడు అడుగుతున్నాడు అంట, అయ్యా, నానా, తండ్రి, ఫాదర్, బ్రదర్ అని అడుగుతున్నాడు అంట. వెంటనే పేతురు, యోహాను ఆయన వైపు చూస్తున్నాడు. ఇంతకాలం అడుగుంటే డబ్బు వేసేవారు, ఇప్పుడు క్రొత్త అనుభవంలోకి వెళ్ళారు. ఏంటి అనుభవం తెలుసా? ఈయన కూడా మన సహవాసం ఉంటే బాగుంది కదా, ఈ కుంటోడు కూడా చర్చలేమో ఆరాధన చేస్తే బాగుంది కదా, కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి వీడికి అనే హృదయం వాళ్ళకి వచ్చింది. కాబట్టి ఆ దినము వారు ఆ వ్యక్తి అంటే ఆయన తేరి చూస్తున్నాడు. ఎందుకంటే పేతురు, యోహాను ఆ పాస్టర్ లాగా చక్కటి బట్టలు వేసుకుని వచ్చి ఉంటాడేమో, అంతే బాగా ఏదో పడతది ఇవ్వాలని చూస్తున్నారు. పేతురు, యోహాను వెంటనే అంటున్నాడు, నా దగ్గర వెండి బంగారము లేదు, ఎందుకంటే నాలో ఉండేవాడు గొప్పవాడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ అనుభవం ఉంది వాళ్ళు. కాబట్టి వెంటనే ఏమంటారు, నా దగ్గర అన్నింటిలో గొప్పదేంటంటే యేసు నామముదు లెగ్సి నిలబడినప్పుడు వాళ్ళకి యాంకిల్స్, కాళ్ళలో నరాలు కూడా పనిచేయడం ప్రారంభించినాయి అంట. అంతసేపు మామూలుగా ఉన్నాడు, అంతసేపు గుడ్డోడుగా ఉన్నాడు, అంతసేపు లోకం లేకపోయి ఉన్నాడు, అంతసేపు అడుక్కునేవాడుగా ఉన్నాడు, అంతసేపు రిజెక్టెడ్ మ్యాన్ గా ఉన్నాడు. ఏమవుతున్నాడు? లెగ్స్ నిలబడ్డాడు. లెగ్స్ నిలబడితేనే వెరీ గుడ్ బాబు, నువ్వు మరలా ఇక్కడ అడుక్కో, ప్రతి వారం దర్శనం తీసుకుని అన్నాడా? లేదు. ఆయన వెంటనే దేవుని మందిరంలోకి తీసుకున్నాడు.
మనము ఎలాంటి వాళ్ళని తీసుకురావాలంటే కుంటి గుడ్డి ఇలాంటి పాడైపోయిన వాళ్ళని దేవుని సంఘం తీసుకురావాలి. క్యాథరిన్ కుల్మన్ అనే ఒక సేవకురాల గురించి చెప్తాను. ఈవిడ గురించి నేను దాదాపు 15 సంవత్సరాల ముందు, 32 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అంటే దాదాపు 17 సంవత్సరాలు ఉండేటప్పుడు నాకు ఒక రోజు రాత్రి ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ పాల్గొన్న తర్వాత బెంగళూరులో ఆల్ఫా కాన్ఫరెన్స్ అనే కాన్ఫరెన్స్ పాల్గొన్న తర్వాత ఒక మంచి పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి ఇంట్లో నేను పడుకున్న చాలా పెద్ద ఇల్లు వాళ్ళది. ఆ పాస్టర్ గారి ఇంట్లో పడుకున్నప్పుడు ఆయన లైబ్రరీలో క్యాథరిన్ కుల్మన్ గురించి ఒక పుస్తకం రాయబడి ఉంది. ఆ పుస్తకం తీసుకొని నైట్ 11 గంటలకి ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. పాస్టర్ గారు ఇంకా రాలేదు. నేను బుక్ చదువుతున్నప్పుడు ఆవిడ ఒక పరిచర్య గురించి చదువుతున్నప్పుడు నాకు అభిషేకం దిగి వచ్చిందండి. అభిషేకం ద్వారా నింపబడాను. భాషలు మాట్లాడుతున్నాను, గంతులేస్తున్నాను. ఇదేంటో పరిచర్య, ఎప్పుడు ఇలాంటి పరిచర్య చూడలేదు. ఏంటంటే ఆవిడ ఒక పరిచర్య, పరిశుద్ధాత్మ పరిచర్య. ఈరోజు బెన్నిహీన్ గారు ఆయన ఒక శిష్యులు, ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. ఆవిడ ఒక శిష్యులుగా అభిషేకం పొందినవారు. ఆవిడ అమలాపురంలో సభలు పెట్టింది అనుకోండి. ఆవిడ ఆ కాలంలో స్త్రీలు ప్రసంగం చేయడానికి అలౌ చేసేవారు కాదు. పెళ్లి చేసుకొని భర్తను ముందు పెట్టి వెనక పరిచయం చేసేది. ఈ క్యాథరిన్ కుల్మన్ దేవుని అభిషేకం ద్వారా నింపబడింది. అభిషేకం ద్వారా నింపబడిన ఈవిడ ఇప్పుడే రాజమండ్రి నుంచి బయలుదేరినప్పుడు ఆవిడ మీటింగ్ కి ఎలాంటి వాళ్ళని పిలుస్తుందంటే గుడ్డోల్ని హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ఐసీయూ వార్డులో ఉండే వాళ్ళని, అన్ని హాస్పిటల్ అన్ని ఖాళీ అయిపోతాయి ఆవిడ వచ్చిందంటే. ఆవిడ మీటింగ్ లో ముందు భాగంలో బాగున్నోళ్ళని కూర్చోవద్దంటది. ఏంటండి బాగున్నోళ్ళు కూర్చోకూడదు ఆవిడ మీటింగ్ లో. ఆవిడ మీటింగ్ లో ఎదరు భాగం అంతా కూడా హాస్పిటల్ బెడ్లు, వీల్ చైర్లు, చక్కగా పెట్టుకుని నడిచేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉంటారు అన్నమాట. గుడ్డోళ్ళు, బాగలేని వాళ్ళు, వ్యాధి కలిగిన వాళ్ళు, తెగులు పట్టిన వాళ్ళు, అలాంటి వాళ్ళే ఉంటారు. ఆవిడ రాజమండ్రి నుంచి బయలుదేరిందని చెప్తూనే ఇక్కడ స్వస్థతలు ప్రారంభిస్తాయండి. ఎప్పుడైనా ఇది విన్నారా ఈవిడ గురించి? ఆవిడ రాజమండ్రి నుంచి బయలుదేరినప్పుడే ఇక్కడ స్వస్థలు అయిపోయినాయి. ఒక్కొక్క ఆవిడ వచ్చేసి బెడ్ నుంచి లెగ్సి ఆయన్ని తీసేసి యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, ఇదిగో నేను నడిచేస్తున్నాను, ఇదిగో నేను గంతులేస్తున్నాను, ఇదిగో నేను కళ్ళు చూడగలుగుతున్నాను, ఇదిగో నా నరాలు పనిచేస్తున్నాయి, ఇదిగో నేను బ్లడ్ క్యాన్సర్ ఇప్పుడే బాగైంది, ఇదిగో నా కంతి ఉన్నది ఇప్పుడే మాయమైపోయింది. ఆవిడ అమలాపురం ఎంటర్ అయ్యే లోపలికి కొన్ని వేల మంది అక్కడ క్యూ నిలబడి ఉంటారండి సాక్ష్యం చెప్పడానికి. ఇది వెంటనే నాకు నర్రాలన్నీ ఉడికిపోతున్నాయి. దేవా, నాకెప్పుడు ఇలాంటి స్టేజ్ ఇస్తావు, నన్ను ఎప్పుడు ఇలా వాడుకుంటావు, క్యాథరిన్ కుల్మన్ లాగా వాడుకో ప్రభా. ఒక్క రోజు బ్రతికిన బంగారు లాంటి బ్రతుకు, నీ ఆత్మ ద్వారా నడిపించబడాలి, నీలాగా వాడబడాలి ప్రభా అనే పిచ్చి దేవుని బిడ్డలారా. ఎవరైనా ప్రసంగం చేస్తున్న స్టేజ్ లో వెనక నుంచి నేను ప్రసంగం చేసేవాడిని. దేవా, నా అవకాశం దొరికితే ఎంత బాగుంది, నాకు అవకాశం ఇస్తే ఎంత బాగుంది. ఒక సమీప కాలంలో కాకినాడలో ఒక మ్యూజిక్ ఫెస్టివల్ వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారు వర్తమానం ఏమంటే ఆయన కారు గురించి వర్తమానం ఇస్తున్నాడు. ఏంటంటే ఆయన ఫస్ట్ అంబాసిడర్ కారు కొన్నాడంట, తర్వాత ఈ కారు కొన్నాడంట, తర్వాత ఇంకో కారు కొన్నాడంట, ఇప్పుడు రీసెంట్ కారు కొన్నాను, దీని గురించి చెప్తున్నాడు. నాకు అసలు వెనక ఉడికిపోతాను. అయ్యో, ఇన్ని వేల మంది వచ్చారు, ఆ మైక్ నాకు ఇస్తే 10 నిమిషాల్లో తులిపేయగలనా? ఇలాంటి వాడికి ఎందుకు దేవా మైక్ ఇచ్చామని బాధపడుతున్నాను వెనకండి. ఎందుకు చెప్తుంటే దేవుని బిడ్డలారా, ఆత్మ దాహము కలిగి ఉండాలి. ఇక్కడ క్యాథరిన్ కుల్మన్ స్టేజ్ ఎక్కడనే సిస్టర్ గాడ్ హస్ హీల్డ్ మీ ఫ్రమ్ క్యాన్సర్, ఓ ప్రైజ్ ద లార్డ్, నడవండి, అటు ఇటు పరిగెడుతుంది, వెరీ గుడ్, చప్పలు కొట్టండి. ఆ వీల్ చైర్లు, ఆ బెడ్లు, ఆ మిగతా ఉంటాయి కదా మెడికల్ ఐటమ్స్ అంతా అమ్మేసి చర్చికి ఇచ్చేసేవారంట. ఎప్పుడన్నా చూసారా ఇలాంటి పరిచర్య? ఎప్పుడు జరుగుతుంది పరిచర్య? ఎప్పుడంటే అపోస్తల పాదాభిషేకం మనలో ఉన్నప్పుడు. దేవుని బిడ్డలారా, మనం మారాలండి. మనలో ఆయన ఆదిమ సంఘము, ఆయన పోలికలు మనం మార్చబడాలి. ఆ రోజు ఎప్పుడైతే ఈ అద్భుతం జరిగిందో వెంటనే పేతురు లెగ్సి ఆ రోజు వర్తమానం అందించబడింది. ఆ రోజు అద్భుతమైన వర్తమానం అందించాడు. వెంటనే వర్తమానం అందించిన తర్వాత వారిని అరెస్ట్ చేశారంట. ఎందుకు అరెస్టు? ఏంటి నువ్వు యేసునామమున ప్రకటన చేస్తున్నావంట, ప్రసంగాలు చేస్తున్నావంట, స్వస్థతలు చేస్తున్నావంట, ఇదిగో జాగ్రత్త, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేకుంటే నేను ఇంకేం చేస్తానంటే చంపేస్తాను, నెక్స్ట్ టైం చేసావంట అని చెప్పారు. అరెస్ట్ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాడండి. ఎవరు? పేతురు. అక్కడున్న నాయకులు, పెద్ద యాజకులు వాళ్ళ ముందంతా కూడా ప్రసంగం చేయడం ప్రారంభించాడు. ఎవరంటే మీరు న్యాయం తీర్పించడానికి మీరు హింసించిన యేసు,
ఆయన ఈ స్వస్థ చేశాడు. ఈయన 40 సంవత్సరాల పైన పడకలో ఉన్నాడు. ఈడు గుంటోడు, ఎప్పుడు దేవాలయంలో మోసుకుంటూ వచ్చి అడుక్కునేవాడు. ఈ రోజు యేసే స్వస్థపరచాడంటే నీకేంటి సమస్య అని చెప్తానే వీళ్ళు భయపడిపోతున్నారంట. వెనకన్ను ఉండేవాళ్ళు అంటున్నారంట, బ్రదర్ అయ్యా ఆయన అరెస్ట్ చేశాం కానీ చాలా కొన్ని వందల మంది బాప్టిజం పొందేశారు. ఆల్రెడీ ఈ సాక్ష్యం ఊరంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వీళ్ళని లోపల పెడితే మనకి శ్రమ వస్తుందని అక్కడ చుట్టూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. అప్పుడు వెంటనే మీరు ఏమన్నా తెలిసి గట్టిగా గద్దించి వారిని విడిచిపెట్టారంట. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నారంటే ప్రజల్లో ఎప్పుడు తెలుసా మనకి గుర్తింపు వస్తుంది, దేవుని నామం పేరిట మీరు నేను వాడబడాలి. దేవుని నామం పేరిట నువ్వు నేను వాడబడాలి. వాళ్ళు 2 ఒక ఆవిడకి, అయ్యా నాకు గాలి వచ్చేస్తుంది రాత్రి అంతా అంటే, ఈ గాలి కదండి ఫ్యాన్ గాలి కదా, దురాత్మ శక్తి అంట. అమ్మ ఉండమ్మ అందరికి అయిన తర్వాత వస్తే ఆ దురాత్మ శక్తి వచ్చేసింది. ప్రార్థన చేస్తున్న దురాత్మ శక్తి, భయంకరమైన దురాత్మ శక్తి. ఆవిడ అన్నాడు, అమ్మా నేను కూర్చొని నేను ప్రార్థన చేసి వదులుతాను, రేపు ఫ్రీగా నేను కూర్చొని నీతో ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో బైబిల్లో చెప్పబడిన దేవుని యొక్క వీరులుగా మనం లేగాలి, దేవుని యొక్క సేవకులుగా లేగాలి. ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించే వ్యక్తిగా మార్చబడాలి. ఇక్కడ తాగిందా ఆయన అపోస్తల బోధ వ్యాపించడం ప్రారంభించింది. వారు బహిరంగ ప్రసంగాలు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏమైంది తెలుసా, వారు ఆ యొక్క 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 37వ వచనం వరకు చదివినప్పుడు వారు ఆస్తులన్నీ తీసుకురావడం ప్రారంభించారు. ఆస్తులన్నీ తీసుకురావడం. నేను దేవుడు నన్ను సేవకు పిలిచిన తర్వాత నేను చెప్తే చాలా భయపడతారేమో, నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు నాకు దేవుడు పంపించేవాడు. ఎన్ని లక్షలు? 5 లక్షలు. 10వ తరగతి చదివేటప్పుడు వెళ్ళి మీటింగ్స్ పెట్టమని విశ్వాసం డబ్బులు పంపించేవారు. అనేక రాష్ట్రాల నుంచి ఎంఓలు డీడీలు పంపించేవారు. నా అకౌంట్ బుక్స్ చాలా జాగ్రత్తగా రాసేవాడిని. నా రిజిస్ట్రేషన్, నా యొక్క సంస్థ రిజిస్ట్రేషన్ నేను 9వ తరగతిలో ఉండగా రిజిస్ట్రేషన్ చేశాను. అకౌంట్స్ గవర్నమెంట్కి అప్పగించేవాడిని. దేవునికి ప్రతి 31వ రాత్రి దేవునికి లెక్క అప్పగించేవాడిని. దేవా ఈ సంవత్సరం ఇంత డబ్బులు ఇచ్చావు, ఇదిగో ఇంత ఖర్చు అయింది, ఇదిగో ఇంత బ్యాలెన్స్, ఈ సేవకుడిని ఇట్లు స్థాపకుడి రాసేసేవాడిని. ఎందుకు చెప్తున్నంటే కడవరి దినాల్లో దేవుని బిడ్డలారా, మనము అపోస్తల బోధ యందు, సావాసం యందు, ప్రార్థన యందు మనం వర్ధిల్లాలి. ఈ యొక్క ఆదిమ సంఘం ఎలాగో వర్ధిల్లిందో అలాంటి వర్ధిల్లే సంఘంగా ఉన్నప్పుడే మిగతా కూర్చులన్నీ త్వరలో నిండిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము అపోస్తల బోధ ఉంటే ఒకేసారి 3000 మందిని ముంచడానికి పాస్టర్లకి చేతి నొప్పులు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. అలాంటి రోజు రావాలంటే సంఘము ప్రార్థన చేయాలి. సంఘము సరైన విధానంలో వెళ్ళాలి. సంఘము పరలోకం వైపు చూస్తూ వెళ్ళాలి. సంఘము పరలోకపు అనుభవంతో వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఆఖరిగా 5వ అధ్యాయంకి వచ్చినప్పుడు చాలా చక్కగా చూసినట్లయితే అననీయ సఫీరా వారిద్దరూ బైబిల్ అబద్ధాలు చెప్పారు. దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి ఆస్తులు అమ్మారు, దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా మోసం చేశారు. బైబిల్తో చచ్చిపోయారు. ఇద్దరు బైబిల్తో చచ్చిపోయారు. ఆఖరిగా వారిని పాతి పెట్టబడింది. దీని ద్వారా సంఘానికి శక్తి వచ్చిందంట. దీని ద్వారా ఏమొచ్చిందంట? సంఘానికి శక్తి వచ్చింది. ఆఖరిగా అపోస్తలులైన పేతురు మిగతా వారిని శిరసాల్లో వేయబడారు. అంత తాగిందా? పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకుంటాడా? ఆ యొక్క సమస్య, ఆ హింస వారికి ఆశీర్వాదంగా మార్చాడు. దాని ద్వారా వారు ఇంకా బలంగా వాడబడేవారుగా దేవుడు నెరవేర్చారు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా అద్భుత రీతిగా వాడబడే వాళ్ళుగా ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా మీరు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. మీ గ్రామాల్లో ఉన్న దెయ్యాలు ఎల్లగొట్టే వాళ్ళుగా ఉండాలి. అలాంటి ఆత్మీయులుగా మీరు బలపరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఉదయ కాలమందు ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకుందాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుందాం. మనల్ని మనమే పరిశీలించుకునే సమయము. యేసయ్య ఆయన చెప్పిన వాగ్దానపు అనుభవాన్ని నువ్వు పొందుకున్నావా? నువ్వు బాప్టిజం పొంది ఉండొచ్చు, పుష్కరాల్లాగా పొందుకుంటే దానికి విలువ లేదు. దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నావా? పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేసావా?
పరిశుద్ధాత్మ అనుభవం నాకు దయచేయ, నాకు ఆత్మ వరాలు దయచేయ, నన్ను ఇంకా వాడుకోయ్యా. నేను ప్రభువా సంఘములో వాడబడే విశ్వాసగా ఉండాలి, సేవకుడిగా ఉండాలని ప్రార్థన చేసావా? లేనట్లయితే ఈ యొక్క దినమందు ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఆయన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, నీ జీవితాన్ని సరైన విధానంలో తెలుసుకొని వెళ్ళాలి. గుడ్డిగా వెళ్ళడం కాదు, గుడ్డిగా జీవించడం కాదు. దేవుని వెలుగులో, దేవుని యొక్క వాక్యం అనే వెలుగులో నడవాలి. ఈ కడవరి దినాల్లో దురాత్మ శక్తుల బోధలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మనము భయంకరమైన బోధల మధ్యలో బ్రతుకుతుండగా మనం అపోస్తల బోధని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. వేరొక బోధ లేదు మనకి. దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఈ దినమందు సమర్పించుకోండి. దేవాని ఆత్మ ద్వారా నన్ను నింపండి అడగండి. ఈ ఆత్మపూర్ణంగా నడిపించని అడగండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఇంతకాలం నువ్వు వస్తున్నావు, సంఘములో విశ్వాసంతో సాహసం చేస్తున్నావా? సంఘంలో ఉండే ఒకరిడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారా? మాట్లాడగలుగుతున్నావా? లేకుంటే ఏదో వచ్చానండి వెళ్తున్నానండి అని బ్రతుకుతున్నావా? చూడు, ఒకసారి ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని సరిచేయడానికి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి నిన్ను నువ్వే పరిశీలించుకో. దేవుని సంఘము అది పరలోకపు సంఘము, పరలోకపు సహవాసానికి సిద్ధపడే సంఘము. కాబట్టి ఆ సిద్ధపడే సంఘములో నువ్వు బలంగా వాడబడగలుగుతున్నావా? దేవుడు అనేక సార్లు చెప్తాడు, అవకాశాలు ఇస్తాడు. అయితే ఆఖరి నుంచి వరకు కనిపెడతాడు. వినని వాడు హఠాత్తుగా వెళ్ళిపోతాడు. ఆ దినం నీకు రాకున్నట్టుగా ఈ దినము నువ్వు ప్రార్థన చేయి. వచ్చే ఆదివారం బాప్టిస్ట్ ఆరాధన ఉంది. ఒకవేళ ఇంకా నువ్వు బాప్టిజం తీసుకోకపోయినట్లయితే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం యేసయ్య నీకు ఇచ్చుకున్నాడు. దాంట్లో నువ్వు పాల్పొంది యేసయ్యని మహిమపరచవచ్చు. కాబట్టి మీ జీవితాలు సమర్పించుకోండి, మీ జీవితాలు సమర్పించుకోండి. హల్లెలూయా. అందరూ సెలెక్షన్ కొడదాం, మనం ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. యేసయ్యా నేను నీతో నడవాలి, యేసయ్యా నేను నీతో నడవాలి, నీకు ఇష్టమైన బిడ్డగా నేను నడవాలి, నాకు నడిపించుమయ్యా. కొన్నిసార్లు చిన్న బిడ్డలు నడుస్తున్న స్థాయిలో ఉన్నప్పుడు మనం చేతులు పట్టుకుని నడిపిస్తాం. అదేలాగా ఒక కాలం నువ్వు చంటి బిడ్డలాగా ఉన్నావేమో, క్రైస్తవ అనుభవంలో, క్రైస్తవ జీవితంలో చంటి బిడ్డ అనుభవంలో ఉన్నావేమో. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏమి లేదు, ఆయన చేయిని పట్టుకున్నట్లయితే ఆయన నడిపించగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఒకసారి అందరం కళ్ళు మూసుకుందాం, ఎవరు అటు ఇటు చూడొద్దండి. దేవుని యొద్ద మనము చూద్దాం. దేవా నేను నీతో నడవాలి ఈ సంవత్సరం మందు. ప్రభా ఈ రోజు మొదలుకొని నేను నీతో నడవాలి, నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలి, నీకు మహిమాత్కరమైన బిడ్డగా నేను జీవించాలని దేవునితో మీరు సమర్పించుకోండి. దేవుని బిడ్డల ప్రతి వారు నోరు తెరవండి. 1 నిమిషం మీకు సమయం ఇస్తున్నాడు. ఈ 1 నిమిషంలో మీరు సమర్పణ కలిగిన ప్రార్థన దేవుని దగ్గర చేయండి. ప్రతి వారు నోరు తెరవండి. దేవా నా కుటుంబము నీతో నడవాలి, నా బిడ్డలు నీతో నడవాలి, నా సంతతి వారు నీతో నడవాలి, రాబోయే తరము వారు నీతో నడవాలి. నన్ను ఆశీర్వదించుమయ్యా, నీ ఆత్మతో నడిపించుము, నీ వాక్యములు నడిపించుము, నీ ప్రేమతో నడిపించుము అయ్యా, ఐక్యతతో నడిపించుము, వెలుగులో నడిపించుము, జ్ఞానముతో నడిపించుమని దేవుని అడుగుదాం. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా అడగండి, దేవా నన్ను ప్రభా నీతో నడుచువారుగా నన్ను చేయము, నేను తప్పిపోయానయ్యా, ఆయనను నన్ను నడిపించము, నన్ను ప్రేమతో నన్ను పిలుస్తున్నావు, నీ ప్రేమతో నన్ను పట్టుకోయ్యా, నేను తప్పిపోయిన గొర్రెవలే ఉన్నాను, నీ నుంచి దూరంగా నడుస్తున్నాను, పాపంలో నడుస్తున్నాను, అన్యాయమైన మార్గంలో నడుస్తున్నాను, నన్ను క్షమించుము, నేను మరలా నీతో నడవాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయమేసయ్యా అని మీరు అడిగినట్లయితే ఈ సమయమే ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయనతో నడవడానికి తగిన అర్హతలు ఆయన నీకు తెరుస్తాడు. నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒకసారి అందరు కళ్ళు మూయండి, దేవుని మొర్ర పెట్టండి. అమ్మా నీ బిడ్డలు దేవునితో నడవాలని ప్రార్థన చేయండి. నీ మనవుళ్ళు మనవరాలు దేవునితో నడవాలని ప్రార్థన చేయండి. భయంకరమైన కాలంలో మనము జీవిస్తున్నాం. ఈ కాలంలో నీ బిడ్డలు దేవునితో నడవాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలని ప్రార్థన చేయండి. ఆయన అద్భుతం జరిగిస్తున్నాడు. పక్కన గురించి ఆలోచించదు. దేవుని సమయం ఇది, దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంతమంది నా జీవితాన్ని మరలా నేను దేవునికి సమర్పిస్తున్నాను, ఈ రోజు నుంచి నేను దేవునితో నడవాలని ఆశపడుతున్నాను,
అనే వాళ్ళు మీ కుడి చేతులు పైకెత్తండి. నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నేను తప్పిపోయిన గొర్రె వలె ఉన్నాను. దేవుని యొక్క మార్గం తప్పిపోయాను. నేను మరలా దేవునితో నడవాలని ఆశపడుతున్నాను అనే వాళ్ళు మీ కుడి చేతులు పైకెత్తండి. నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన యేసయ్య మీకు వందనాలు. ఈ చేతులు ఎత్తిన మీ బిడ్డల్ని ఒకసారి చూడండి ప్రభా. వాళ్ళు తప్పిపోయిన గొర్రె వలె ఉన్నారు. వారు నీతో నడవాలని ఆశపడుతున్నారు. నీ బిడ్డలకి తోడుగా ఉండండి. వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని దీవించండి. అద్భుతమైన కార్యాలు జరిగించండి. వాళ్ళని దీవించమని ప్రార్థన చేస్తున్నాము. అద్భుతమైన కార్యాలు జరిగించండి అయ్యా. వాళ్ళ కుటుంబాలు ప్రభా, మా సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా మీతో నడవడానికి సహాయం చేయండి. హల్లెలూయా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అయ్యా, నేను తప్పిపోయాను. నాకు సిగరెట్ అలవాటు ఉంది, వ్యభిచారం చేస్తున్నాను, అబద్ధాలు చెప్తున్నాను, దొంగతనం చేస్తున్నాను, నీ మార్గంలో నేను లేను, తప్పిపోయాను అని దేవుని మొర్రపెట్టండి. నీ ప్రేమతో స్వరమెత్తి తప్పిపోయినా నన్ను వెదికావు. నీ ప్రేమతో హత్తుకున్నావు యేసయ్యా. చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా. మాట్లాడండి అమ్మా. యేసయ్యా లాంటి అవకాశం దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు. నువ్వు నన్ను వెంబడించమని ఆయన పిలుస్తున్నాడు. ఆయన వెంబడించడానికి వస్తావా? యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా. పరమ తండ్రి, నీ బిడ్డలు వాళ్ళు మరలా నీ కొరకే సమర్పిస్తుండగా, వాళ్ళ జీవితాలు ప్రభువా నీకు సమర్పిస్తుండగా నీ బిడ్డల్ని ప్రత్యేకంగా దీవించండి. మీతో నడుచు వాళ్ళగా చేయండి. ఈ మాసము మొదలుకొని, ఈ దినం మొదలుకొని ప్రభువా నీ సింహాసనం వైపు నడుచువారుగా చేయండి. వాళ్ళ జీవిత యాత్ర అంతా కూడా నిన్ను చూస్తూ నడవడానికి సహాయం చేయండి. నీ రాజ్యముకు వచ్చువారుగా వారిని చేయండి. తప్పిపోయిన గొర్రె వలె ప్రభువా మరలా ప్రభు వచ్చి ఉన్నట్లయితే వాళ్ళని సహాయం పడ చేయండి అయ్యా. కుడి వైపు కానీ ఎడం వైపు కానీ తొట్టిలకు ఉన్నట్టుగా నీ ప్రత్యేకమైన కాపుదలను నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయం వ్యాధిగా ఉన్న వాళ్ళని స్వస్థపరచండి. ఉద్యోగుల కొరకే కనిపెట్టే వారికి ఉద్యోగాలు దయచేయండి. కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రభా సమాధానము దయచేయండి. కోర్టులు కేసులు ఉన్న వాళ్ళకి సమాధానము దయచేయండి. ప్రభా కుటుంబంలో ప్రభా విడాకుల కొరకే కనిపెడుతున్న వాళ్ళు సమాధానం కుటుంబంలో దయచేయండి. కుటుంబంలో మరలా కలిసి మీ కొరకే జీవించడానికి సాక్ష్యం కలిగిన కుటుంబాలుగా చేయండి. ప్రభా ఎవరైతే బలహీనులుగా సంఘానికి రాలేకపోయారు ఈ దినమందు వారందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి వచ్చే వారం తోడుకురండి. యేసు అధికారం గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.